2012లో భీమా అనే పర్సన్కి వాళ్ళ బాస్ నుండి కాల్ వస్తుంది. ఏమనంటే ఒక ప్లేస్, ఒక మన మన ధర్మస్థలలో ఒక చిన్న చెరువు దగ్గర ప్లేస్లో ఇక్కడికి రా అని ఆయనకైతే కాల్ వస్తుంది. అరే మా ఏమంటారు, మా బాస్ కాల్ చేసిండు కదా, నేను వెళ్ళాలి అని చెప్పి కొంచెం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్తాడనమాట. సో అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక ఎక్స్యూవీ పక్కన ఒక అమ్మాయిని, ఒక మొత్తం నగ్నంగా ఉన్న అమ్మాయిని, చంపేసిన అమ్మాయిని వాళ్ళ బాస్తో పాటు ఇద్దరు పోలీసు వాళ్ళని చూసి షాక్ అవుతాడు. సో వాళ్ళ బాస్ ఏం చెప్తాడంటే, భీమా దీన్ని తీసుకొని, డెడ్ బాడీని తీసుకొని పూడ్చిపెట్టు, అండ్ దీనికి ఉన్న మన ఏమంటారు, మన లైక్ గోల్డ్ కానీ, ఏదైతే బంగారం కానీ, వెండి కానీ ఏదైతే ఉందో ఇవన్నీ తీసుకెళ్ళి దూరంగా పడేయి, అండ్ పడేసి నువ్వు నన్ను కలువు అని చెప్తాడు అనమాట. సో కొంచెం ఫస్ట్ షాక్ గురవుతాడు. అరే ఏందిరా నాకు చెప్పడం ఏంది, ఇవన్నీ అసలు ఏంది అని షాక్ గుంటాడు. ఎందుకంటే మా బాస్తో పాటు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, అసలు నా ఏం చేయాలో తోచదు. కానీ బాస్ చెప్పిండు కాబట్టి, వాళ్ళ బాస్ చెప్పిండు కాబట్టి ఎస్ నేను చేస్తాను అని ఆయన ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. అండ్ మనం అసలు ఎవరి భీమా, అసలు ఏంది కేస్? సో ఫ్రెండ్స్, ఈ ధర్మస్థలలో 1000+ మెంబర్స్ ఎవరైతే రేప్కి గురై చంపబడ్డారో, అండ్ ఈ స్టోరీ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు డిలీట్ అయ్యే లోపలనే చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. అండ్ ఎందుకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో మనం ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా కొంచెం వెనుకకి వెళ్దాం. సో 1995లో మన మాండ్యా డిస్టిక్లో, కర్ణాటకలోని మాండ్యా డిస్టిక్లో ధర్మస్థల అనే ప్లేస్లో సో భీమా అనే ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. సో ఈయనకి ఏంటంటే, అరే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళన్నీ ఏం చేసిందంటే, అరే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామనే టెంపుల్ దగ్గర, మన గుడి దగ్గర మన క్లీనింగ్, శానిటైజేషన్ వర్కర్స్ ఉంటారు కదా, శానిటైజేషన్ వర్కర్ ఆ జాబ్ ఓపెనింగ్ ఉంది. అండ్ దీనికి 2500 పే చేస్తారు. సో నువ్వు వచ్చి అక్కడ జాయిన్ అవ్వు, చాలా బాగుంటుంది అని చెప్పింది అనమాట. సో భీమాకి ఇంట్రెస్ట్ లేదు, చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళ అన్న చెప్పిన మాట అయిని నెక్స్ట్ డే నుండే అక్కడ నేత్రావతి రివర్ దగ్గర మన టెంపుల్ దగ్గర క్లీనింగ్ డిపార్ట్మెంట్లో శానిటైజేషన్ వర్కర్గా ఆయన జాయిన్ అయ్యింది అనమాట. సో ఆయన జాబ్ పరంగా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. అరే ఇదేరా నా జీవితము అనుకొని చాలా సంతోషపడ్డాడు అనమాట. సో ఇక్కడనే అస్సలు ట్విస్ట్ అనేది మొదలైంది. ఎక్కడ అంటే, సో అలా వెళ్తున్న సాఫీగా సాగుతున్న జీవితంలో సో ఈ శానిటైజేషన్ వర్కర్స్కి ఆబ్వియస్లీ ఎవరో ఒకరు, ఒక సూపర్వైజర్, ఒక బాస్ లాంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో యాక్చువల్గా ఈ టెంపుల్ని ఎవరైతే చూసుకుంటున్నారో సో వీళ్ళు ఒక జైన్ ఫ్యామిలీ అనమాట. ఆ జైన్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక బాసే వీళ్ళందరికీ లీడ్ చేస్తుంటాడు అనమాట. ఎవరైతే వర్కింగ్ చేస్తుంటారో వీళ్ళందరినీ లీడ్ చేస్తుంటారు. సో ఈయన దగ్గర నుండి ఒక కాల్ వచ్చింది. ఏంటిదంటే ఎక్స్యూవీ. సో డైరెక్ట్ కాల్ వచ్చి నేత్రావతి రివర్ దగ్గరికి రా నువ్వు అని చెప్పి రాగానే ఫస్ట్ సడన్గా అరే పిలిచాడు కాబట్టి వెళ్ళి చూడగానే ఒక డెడ్ బాడీని చూసి, అరే ఏందిరా ఈ డెడ్ బాడీ అని కొంచెం చాలా షాక్ అయినా అనమాట. కానీ షాక్ అయినా ఏం చెప్పలేక ఆ బాస్ చెప్పింది ఏదైతే ఉందో అంత విని ఆ డెడ్ బాడీని అయితే మొత్తం మీద పూడ్చిపెట్టిండు అనమాట. సో ఎంత భయపడ్డా ఏం చేయలేకపోయాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత సేమ్ మళ్ళీ అలానే వాళ్ళ బాస్ కూడా ఫోన్ చేసిండు అనమాట. సో ఈసారి ఏంటంటే ఇంకో అమ్మాయికి బట్టలు లేవు, న్యూస్ పేపర్తో ఆ బాడీని చుట్టి ఉందన్నమాట. చూసి షాక్ అయిపోయాడు. కానీ ఏం చేయలేక అక్కడ ఆ బాస్ చెప్పేసరికి అక్కడ ఏం చేయాలో నాకు దోచలేదు. అరే ఏందిరా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని అంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటిదంటే, ప్రతి మండే పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళ బాస్ని కలిసి అక్కడ టీ తాగి వీళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట. సో ఈయనకు అర్థం కాలేదు, అరే ఇంకో అమ్మాయి కూడా ఇట్నే ఉంది. కానీ చూస్తే ఆ అమ్మాయి వివస్త్రణగా ఉంది, అండ్ ఇంకోటి రేప్ చేసి ఉంది. ఆ అమ్మాయి చాలా దెబ్బలు దాకున్నాయి, కుమిలిపోయినాయి. కానీ వాళ్ళ బాస్ చెప్పినట్టు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఇంకో డెడ్ బాడీని కూడా సేమ్ అలానే ఎట్లయితే వాళ్ళ బాస్ చెప్తాడో సేమ్ అలానే ఆయన పూడ్చిపెట్టిండు అనమాట. సో ఎంత భయపడ్డాడంటే అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఈ భీమా ఉన్నాడు అనమాట ఇప్పుడు. అండ్ ఇంకోటి థర్డ్ కేస్ 2012లో ఒక స్కూల్ అమ్మాయి, సో నేను స్కూల్కి వెళ్తున్నా అని వాళ్ళ ఇంట్లో చెప్పి వస్తే, అండ్ సాయంత్రం మన పోలీస్ కేసులో చూసుకున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే సరే నువ్వు బస్లో వెళ్ళు ఇంకింటికి, నేను ఇక్కడ దిగిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఆ అమ్మాయి రాలేదు.
కానీ ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి పెట్రోల్ బంక్ దగ్గర ఓన్లీ షర్ట్ మాత్రమే ఉంది, అండ్ షర్ట్ మాత్రమే ఉంది, కింద మళ్ళీ న్యూస్ పేపర్లు కప్పి ఆ అమ్మాయిని పోలీసు వాళ్ళు ఉండి అండ్ దగ్గరుండి మరి ఆ అమ్మాయిని కాల్చి మరీ చంపిపించారనమాట. ఇది ఎంత దారుణం అంటే యాక్చువల్గా భీమా ఏం చేసిందంటే సరే ఆ అమ్మాయి బుక్స్ అన్న చూసి అసలు ఆ అమ్మాయి ఎవరో చూసి కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఇన్ఫార్మ్ చేద్దాము అని అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే పోలీసు వాళ్ళు ఆ ఉన్న బ్యాగ్ని కూడా కంప్లీట్గా కాల్ చేశారనమాట. అండ్ ఇంకోటి భీమాకు కూడా అంత ధైర్యం జాలలేదు, అరే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అని చెప్పి 2012లో కూడా ఇంకో అమ్మాయిని ఇలానే కాల్చేసాడు అనమాట. ఇప్పుడు ఇంకా ఇట్లా చంపుకుంటూ చాలా మందిని వచ్చిండనమాట. యాక్చువల్గా 2014లో వచ్చేసరికి ఏమైంది అని అంటే ఒక భయం అనేది పట్టుకుంది, అరే ఏంద్రా నేను ఏం చేస్తున్నాను అనేది భయం అనేది పట్టుకుంది. సో ఏం చేసిందంటే అరే ఇట్లయితే కుదరదు అని చెప్పి ఆ జాబ్ మానేసి ఆ స్టేట్లోనే ఉండకుండా పారిపోయాడు అనమాట. పారిపోయిన తర్వాత ఎక్కడున్నాడు అనేది ఇంతవరకు తెలియదు. ఎప్పుడు తెలిసింది అంటే 2025లో ఆయన ఏం చేసినట్టే కంప్లీట్లీ ప్రూఫ్స్తోని ఆయన ఎక్కడెక్కడైతే పూడ్చిపెట్టిండో ఆ లెటర్ రాసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండనమాట. సో పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఏం చేసిందంటే ఎక్కడెక్కడైతే పూడ్చిపెట్టిండో అవన్నీ తీసుకొని ఆ బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ అన్ని తీసుకొని ఆయన ఒక బ్యాగ్లో వేసుకొని సంచిలో వేసుకొని ఆయన పోలీస్ వాళ్ళకి వచ్చి ఇది ప్రూఫ్, నేను 400 మనుషులు 400 గర్ల్స్ ఆడల కన్నా ఎక్కువ మందిని నేను పూడ్చిపెట్టినాను అండ్ మీకు ప్రూఫ్స్తో సహా ఎక్కడెక్కడ పూడ్చిపెట్టినాను అని చెప్పి క్లియర్గా నేను మీకు చూపిస్తాను అని చెప్పి ఆయన అక్కడ పోలీస్ వాళ్ళకి అయితే కన్ఫెస్ చేసిండు అనమాట. సో పోలీస్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవడానికి కొంచెం డిలే చేస్తున్నారు. సో ఇది ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో సో ఆ ఊరు వాళ్ళు కూడా ఆ ధర్మస్థల అనే ప్లేస్లో వాళ్ళు కూడా 400 కాదు 1000 మంది పైన ఇట్లా కనిపించకుండా పోయినారు అని చెప్పి వాళ్ళు అక్కడైతే ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆయనకి ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రొటెక్షన్ అయితే ఆయన అడిగాడు అనమాట. ప్రొటెక్షన్ అడిగి మరి ఏం చేసిందంటే నన్ను చంపేస్తారు, మీరు నాకు ప్రొటెక్షన్ ఇస్తే ఇంకా నేను ప్రూఫ్స్తో సహా అన్ని బయట పెడతాను అంటే ఇప్పుడు ఆయనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ ఇంకో మేజర్ కేసు సౌజన్య కేసు గురించి మనం ఇంకా డీప్గా డైవింగ్ చేస్తాం. ఈ సౌజన్య కేసు యాక్చువల్లీ ఏంటంటే 11th అక్టోబర్ 2012లో ఇది జరిగిందనమాట. సో ఈ అమ్మాయి కాలేజ్ కానీ ఇంట్లో నుండి బయలుదేరింది. సో బయలుదేరి ఆ రోజు ఏమైందంటే ఒక ఫెస్టివల్ ఉంది అనమాట. సో పండుగ వాతావరణం ఉండే కాలేజ్లో ఒక ఈవెంట్ లాంటిది, అమ్మాయి చాలా ఎక్సైట్ అయింది. సో ఇక్కడ ఏంటిదంటే మార్నింగ్ వెళ్ళింది, మళ్ళీ ఒక 2:30 టైంలో ఆమె రిటర్న్ అయింది అనమాట. సో రిటర్న్ అయ్యే టైంకి వాళ్ళ ఫ్రెండ్తో పాటు రిటర్న్ అయింది. అండ్ రిటర్న్ అయ్యి ఆమె 3:30 కల్లా ఇంట్లో ఉండాలి. సో 3:30 కల్లా ఇంట్లో ఉండాలంటే సో ఆమె 3:30 కల్లా ఇంట్లో ఉండాలంటే ఆమె అక్కడ లేదు, ఇంటికి రాలేదు. సో వాళ్ళు 5 o'clock అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే అరే రాలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేసి హెసిటేషన్గానే ఏం చేశారంటే వెళ్ళి కేసు పెట్టారనమాట. సో కేసు పెడితే పోలీసు వాళ్ళు తీసుకోలేరనమాట కేసుని. పోలీసు వాళ్ళు తీసుకోకుండా వెతకకుండా వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెతకడం అనేది స్టార్ట్ చేశారనమాట. అప్పుడు నేత్రావతి రివర్ దగ్గర సెక్షువల్ అసాల్ట్తో ఆ అమ్మాయిని అక్కడ ఎవరో రేప్ చేసి ఆ నేత్రావతి రివర్ దగ్గర చంపేశారనమాట. సో నేత్రావతి రివర్ దగ్గర చంపేస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఏమన్నారంటే మీరు కనుక ముందే యాక్ట్ అయ్యింటే మా బిడ్డ బతికేది అని చెప్పారనమాట. కానీ అక్కడ పోలీస్ వాళ్ళు నీట్గా క్లోజ్గా ఏం చేశారంటే ఆ టెంపుల్కి ఆ రివర్కి టెంపుల్ దగ్గరనే ఒక ఫిజికల్లీ మెంటల్లీ ఒక అన్స్టేబుల్ ఉన్న పర్సన్ అక్కడ ఉన్నాడు అనమాట. ఆ పర్సన్ ఉండేసరికి మొత్తం ఆ కేసుని మొత్తం డైవర్ట్ చేసి ఆ పర్సనే చేసిండు అని చెప్పి ఆయన మీదకి డైవర్ట్ చేశారనమాట. సో యాక్చువల్గా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి నమ్మడానికి లేకపోయినా కానీ నమ్మేటట్టు లేకపోయినా కానీ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ప్రెషర్తో ఆయన మీద మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్న పర్సన్ మీద బుక్ చేశారనమాట. సో ఆయనకు సంబంధించిన లాయర్ ఏం చేసిందంటే ఒక మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్న పర్సను ఇంత క్రూయల్గా ఇంత పగడబందీగా అయితే ఎవరు చంపలేరు, ఇది పక్క టెంపుల్స్కి సంబంధించింది, ఎవరో పెద్దవాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి ఆ లాయరు అక్కడ కోర్టులో అయితే ఇది సబ్మిట్ చేసిన అనమాట. అప్పుడు కోర్టు కూడా డిక్లేర్ ఏం చేసిందంటే ఆ మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ చేయలేదు. ఎందుకు అనంటే అంత ప్లాన్డ్గా అయితే చేయలేడు ఏ ఒక్క మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్న పర్సన్. సో ఇక్కడ ఏంటిదంటే లోకల్స్ ఏం చేశారంటే
ఈ సౌజన్య అనే అమ్మాయిని స్ట్రాంగ్గా ఈ టెంపుల్ వర్కర్సే ఎవరో ఒక పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఈ మర్డర్లని చేస్తున్నారని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. అండ్ ఇంకోటి వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు. సో కానీ ఈ ఇష్యూని కర్ణాటక గవర్నమెంట్ అనేది బయటికి తేవట్లేదు. ఎందుకు తేవట్లేదు అని అంటే ఎంతోమంది ఈ ఇష్యూ మీద యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఆ వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతున్నాయి. అండ్ అందుకోసమే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈయన ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చినాడు అని అంటే ఆయనకు ఆ గిల్ట్ చంపేస్తుంది అనమాట. అరే నేను ఎట్లా, కొందరైతే అసలు ఎక్కడ పోయిందో తెలియదు అమ్మాయి, అలాంటిది కనీసం నేను చూపిస్తే మళ్ళీ వాళ్ళు అవి ఏవైతే రిచువల్స్ ఉన్నాయో కనీసం అవన్నీ చేసుకుంటారు అని చెప్పి నేను చెప్తాను. నా ప్రాణానికి ఏమైనా పర్లేదు, కానీ కనీసం నేనైతే ఈ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగుతాను అని చెప్పి ఆయన అయితే బయటికి వచ్చిందనమాట. అండ్ ఫ్రెండ్స్ మనం అందరం మాట్లాడితేనే, ఈ వీడియో బయటికి వెళ్ళి మనం అందరం మాట్లాడితేనే గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. అండ్ ఈ న్యూస్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంత కవర్ చేయట్లేదు. అండ్ ఫ్రెండ్స్ అందుకోసమే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ ముందుకి డైలీ ఒక కొత్త వీడియోతో వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.